ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తయింది. దేశమంతా ఒక్కటిగా జై జవాన్ జై హింద్ అంటూ గర్జిస్తోంది. భారత ఆర్మీ మరోసారి తన శౌర్యాన్ని ప్రపంచానికి చూపించింది. దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి శత్రు శిబిరాలను తుడిచేసింది. ఈ ఆపరేషన్లో రాఫెల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. రాత్రి వేళ శత్రువులకు అర్థం కాకుండా టెక్నాలజీతో పిన్ పాయింట్ టార్గెట్లపై దాడులు జరిపాయి. ఒకేసారి 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాయి. శత్రువుల శిబిరాల్లో గందరగోళం రేపి మేజర్ లెవెల్లో నష్టాన్ని కలిగించాయి. భారత్ రాఫెల్స్ వేగం గగనంలో కమ్మిన పంజాలా మారి సెకండ్లలో మిషన్ను పూర్తి చేశాయి. ఇది ఒక సైనిక విజయమే కాదు, భారత టెక్నాలజీ శక్తిని చూపించిన ఘట్టం అని చెప్పవచ్చు. దేశ ప్రజలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తిస్తున్నారు. ధైర్యం నీది, గౌరవం మాది అంటూ యువత పెద్దలు ఒకే స్వరంతో భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నారు. ఈ విజయంతో మరోసారి స్పష్టమైంది, భారతదేశాన్ని కళ్ళెత్తి చూసిన వారికి తగిన బుద్ధి చెప్పగల సైన్యం మన దగ్గర ఉంది అని. ఆపరేషన్ సింధూర్ ఇది కేవలం ఒక మిలిటరీ ఆపరేషన్ కాదు, ఇది 140 కోట్ల భారతీయుల గర్వం అని చెప్పవచ్చు. కాబట్టి చూస్తూనే ఉండండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.